బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు మాజీ సీఎం కేసీఆర్ ఒక కీలక భేటీని నిర్వహించారు. ఇటు హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావుతో సమావేశమయ్యారు. నందినగర్లోని తన నివాసంలో భేటీ అయినట్టు తెలుస్తుంది. ఇటు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై చర్చ నడుస్తుంది. ఇటు సంతోష్ రావుని సిట్ విచారణ నేపథ్యంలో మొత్తానికైతే భేటీ అయినట్టు ఈ భేటీపై ఉత్కంఠం నెలకొంది. కాసేపట్లో సిట్ విచారణకు హాజరు కానున్నారు ఇటు మాజీ ఎంపీ సంతోష్ రావు. నిన్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఇటు సిట్ నోటీసులని జారీ చేసింది సంతోష్ కుమార్కి. ఇవాళ జనవరి 27 3 గంటల సమయంలో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి ఆయన రావాలంటూ ఒక 90 నిమిషాల పాటు ఇన్వెస్టిగేషన్ ఉండబోతుందంటూ ఒక నోటీసులు అయితే సర్వ్ చేశారు అండర్ సెక్షన్ 160 ఆఫ్ ద సిఆర్పిసి. సో మొత్తానికైతే కొన్ని నిజాలు అలాగే అప్పుడు జరిగిన సంఘటనలు వీటన్నిటిపైన విచారణ చేయడానికి తనని రమ్మన్నట్టు తెలుస్తుంది. ఒకసారి మనం చూస్తే ఈ నోటీసులు సర్వ్ చేసినప్పుడు మొదటగా ఎంపీ అంటూ తనని ఉద్దేశించారు. తర్వాత ఏసీపీ క్లారిఫికేషన్ ఇస్తూ అది టైపింగ్ మిస్టేక్ అంటూ చెప్పుకొచ్చి దాన్ని కరెక్ట్ చేస్తూ ఎక్స్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అని కూడా చెప్పడం జరిగింది. సో మొత్తానికైతే 90 నిమిషాల ఈ టైమింగ్ని ఒకసారి మనం చూస్తే ఇన్వెస్టిగేషన్కి 90 నిమిషాలు వ్యవధి కావాలి అంటూ ఆయనను పిలవడం జరిగింది. ఇటు బీఆర్ఎస్కి సంబంధించిన శ్రేణులు వీళ్ళు మాత్రం ఒక హై ప్రొఫైల్ మీటింగ్ జరగబోతుంది. ఇటు గవర్నర్ని కలిసే సమయంలో ఇటు సింగరేణి కాలరీస్కి సంబంధించిన కోల్ బ్లాక్కి సంబంధించిన టెండర్స్ గురించి మేము గవర్నర్ని కలిసి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మని కలిసి ఇటు ఆయనకు రిప్రజెంటేషన్ ఇచ్చే సమయంలో ఒక డైవర్షన్ ఒక డిస్ట్రాక్షన్ కోసం ఇటు ప్రభుత్వం ఇలాంటి పనులు చేపడుతుంది అంటూ ఇటు బీఆర్ఎస్కి సంబంధించిన శ్రేణులు చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి మనం చూస్తే కనుక ఇప్పటిదాకా సిట్కి సంబంధించిన ఇన్వెస్టిగేషన్లో ఇప్పటిదాకా 6గురిని ఇన్వెస్టిగేట్ చేశారు. దాంట్లో ఇటు కేసీఆర్ ఫ్యామిలీకి సంబంధించి మనం చూస్తే కనుక ఇటు కేటీఆర్, దాని తర్వాత మాజీ మంత్రి హరీష్ రావు, దాని తర్వాత ఇటు కేసీఆర్ ఫ్యామిలీకి సంబంధించిన మరొక వ్యక్తి ఇటు ఎక్స్ ఎంపీ సంతోష్. మొత్తానికైతే ఇటు సంతోష్ కుమార్ని మరి సిట్టు విచారణ జరపబోతుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతానికి కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ అలాగే సంతోష్ కుమార్ కేసీఆర్తోని ఒక మీటింగ్లో ఒక భేటీ అయ్యారు. ప్రస్తుతానికి ఇక్కడ హైదరాబాద్కి కేసీఆర్ చేరుకోవడం, కేసీఆర్ మరి హైదరాబాద్లోని తన నివాసంలో ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా దీనికి కొంత ప్రాముఖ్యత ఉంది. దీనిపై కొంత ఉత్కంఠ కూడా నెలకొని ఉంది. ఏం జరగబోతుంది, సిట్టు విచారణ ఎలా ఉండబోతుంది, అలాగే ఇటు సాయంత్రం 4:30 గంటలకి ఇటు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మని కూడా ఇటు బీఆర్ఎస్ నాయకులు కలవబోతున్నారు. ఇటు సింగరేణికి సంబంధించిన టెండర్స్ గురించి మాట్లాడే అవకాశం ఉంది. సో మొత్తం మీద కొంత ఉత్కంఠం అయితే నెలకొని ఉంది. ఇటు సిట్ మరి గతంలో ఇటు ఎస్ఐబి స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఇటు అపోజిషన్ సంబంధించిన లీడర్స్ అలాగే కొంతమంది జడ్జిలు అలాగే కొంతమంది బిజినెస్ మెన్స్ వీళ్ళందరి దగ్గర నుంచి వీళ్ళందరి మీద ఒక నిఘాని ఏర్పరిచారు. ఇది ఎవరి డైరెక్షన్స్ వల్ల ఇలాంటి పనులు చేశారు, ఎవరు దీనికి డైరెక్షన్స్ ఇచ్చారు అన్న కోణంలో మొత్తానికైతే సిట్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. సో దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మరింత అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మధు ఉన్నారు, మధుతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు చెప్పండి, ఈ భేటీ అంటే కేసీఆర్ తన నివాసానికి రావడం అంటూ జరుగుతుంది. అదొక అంటే ఈ సింగరేణి కాలరీస్కి సంబంధించిన టెండర్స్ గురించి ఒక అంశం అనుకుంటే ఇటు సంతోష్ని డైవర్షన్ పాలిటిక్స్ అంటున్నారు, డిస్ట్రాక్షన్ అంటున్నారు. అందుకే సంతోష్ని ఇప్పుడు జస్ట్ దానికంటే ఒక 90 నిమిషాల ముందు ఇటు సిట్ విచారణకు పిలిపిస్తున్నారు. సో దీనంతా ఎలా చూడాలి? కేసీఆర్ రాక దీనికి మాత్రమేనా? కేసీఆర్ హైదరాబాద్కి వచ్చింది ఇతర కారణాలు కూడా ఏమన్నా ఉన్నాయా? ఎగ్జాక్ట్లీ, అంటే నందినగర్ నివాసంలో మాజీ ఎంపీ సంతోష్తో కేటీఆర్ భేటీ అయ్యారు. వీళ్ళ భేటీలో కేటీఆర్, సంతోష్ కుమార్తో పాటు పల్లా రాజేశ్వర రెడ్డి కూడా భేటీ అయ్యారు. కొద్దిసేపట్లోనే ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి అంశం పైన సంతోష్ కుమార్ బంజారాహిల్స్ ఏసీపీ ఆఫీస్ లో సిట్ ముందు హాజరు కానున్నారు. నిన్న నోటీసులు ఇచ్చారు, మధ్యాహ్నం 3 గంటలకు హాజరు కావాల్సిందిగా. కొద్దిసేపట్లోనే జోగినిపల్లి సంతోష్ కుమార్ మాజీ ఎంపీ ఏసీపీ ఆఫీస్ కు బయలుదేరి వెళ్లనున్నారు. రీసెంట్ గా హరీష్ రావు, కేటీఆర్ తర్వాత సంతోష్ కు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించినటువంటి దర్యాప్తులో భాగంగా విచారణ కోసం రావాల్సిందిగా సిట్ నోటీసులు ఇచ్చింది. కాబట్టి ఏ అంశాలపైన ఫోకస్ చేసే అవకాశం ఉంది, ఎందుకు సిట్ లో ఎట్లా అధికారులు ఏ అంశాలపైన దృష్టి పెడుతున్నారు, వీటిపైన మాట్లాడనున్నట్టుగా తెలుస్తా ఉంది. తదుపరి టార్గెట్ గా కేసీఆర్ ను కూడా సిట్ పిలిచే అవకాశం ఉందనేటువంటి చర్చ జరుగుతుంది రాజకీయ వర్గాల్లో ఒకవైపు. సో కాబట్టి ఈ భేటీ కాస్త ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం మాజీ ఎంపీ సంతోష్ కుమార్ నందినగర్ నివాసంలో కేటీఆర్ తో తర్వాత పల్లా రాజేశ్వరితో భేటీ అయినట్టుగా
భేటీ అయ్యారు. కొద్దిసేపట్లోనే తిరిగి ఆయన ఏసీపీ ఆఫీస్కు చేరుకోనున్నారు. సిట్ విచారణ తర్వాత మీడియాతో మాట్లాడేటువంటి అవకాశం ఉంది. రైట్ మధు, కేసీఆర్ ఇటు సాయంత్రం గవర్నర్ విష్ణుదేవ్ వర్మని ఆయనను కలవబోతున్నారు కేసీఆర్ కూడా. అంటే కేసీఆర్ లేదు షెడ్యూల్లో, కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఆయనతో పాటు సీనియర్ ఎమ్మెల్యేలు, అందుబాటులో ఉన్నటువంటి ఎమ్మెల్సీలు వీళ్ళంతా కూడా గవర్నర్ విష్ణుదేవ్ వర్మని కలున్నారు లోక్ భవన్ లో. కలిసి ఈ సింగరేణికి సంబంధించినటువంటి కోల్ టెండర్లలో జరిగినటువంటి అవకతవకల పైన గవర్నర్ కి వినతి పత్రం ఇవ్వనున్నట్టుగా తెలుస్తా ఉంది. మొత్తం ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో 2 సంవత్సరాలలో జరిగినటువంటి టెండర్లలో అవినీతి అక్రమాలు జరిగాయి, కొద్ది మందికి కావాలనే కేటాయింపులు చేశారు, వాటిపైన దృష్టి పెట్టాలనేటువంటిది గవర్నర్ దానిపైన ఫోకస్ చేయాలి, దానిపైన ఎంక్వైరీ కోసం అనేటువంటి దానిపైన మీరు కలుగున్నట్టుగా తెలుస్తా ఉంది. సో ఈ విషయంలో అపాయింట్మెంట్ కుదిరింది. ఎగ్జాక్ట్లీ 4 గంటల తర్వాత కేటీఆర్ తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అక్కడికి చేరుకోనున్నారు. వినతి పత్రం ఇచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడున్నట్టుగా తెలుస్తా ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణిని సిరుల గనిగా సింగరేణి ఏటో చెప్పుకున్నామో దాన్ని మొత్తం వారు అక్రమంగా సంపాదించుకోవడానికి ఒక గనిగా ఏర్పాటు చేసుకున్నారు అనేటువంటి దానిపైన వినతి పత్రం ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ప్రస్తుతం మాత్రం సంతోష్ రావుతో కేటీఆర్, పల్లా రాజేశ్వరరెడ్డి భేటీ అయ్యారు. భేటీ తర్వాత కొద్దిసేపట్లో భేటీ ముగియగానే సంతోష్ కుమార్ బయలుదేరి ఏసీపీ ఆఫీస్కి వెళ్ళున్నారు సిట్ విచారణకి. అయితే మధు, మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఇటు కేసీఆర్ తన ఫామ్ హౌస్ని వదిలి ఇక్కడ హైదరాబాద్లోని తన నివాసానికి రావడానికి గల కారణం ఏంటి? రానున్న రోజుల్లో ఏదైనా కార్యాచరణ ఉందా? ఇటు మంత్రులకు కావచ్చు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్కి సంబంధించిన శ్రేణులకు నిర్దేశాలు ఇచ్చే అవకాశం ఏమనుందా ఇటు రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికలని దృష్టిలో పెట్టుకొని? ఇప్పటికే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి విషయంలో ఇన్ఛార్జ్లను నియమించింది బీఆర్ఎస్ పార్టీ. ఎక్కడికక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులని అక్కడ ఇన్ఛార్జ్గా నియమించారు. ఒకవేళ మున్సిపాలిటీ ఎన్నికలు లేనటువంటి ప్రాంతాల్లో ఆ నాయకుల్ని ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ అక్కడ వాళ్ళకి ఇన్ఛార్జిగా నియమించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ రాష్ట్ర నాయకత్వం లోకల్ గా వెళ్ళి ప్రచారం చేయడానికి సుముఖంగా లేనట్టుగా కేటీఆర్ మొన్న ప్రెస్ మీట్ లో చెప్పారు క్లారిటీగా. సో త్వరలోనే ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతం ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. జిహెచ్ఎంసీ ఎన్నికలకు కొంత సమయం ఉన్నట్టు నేపథ్యంలో ఈ రోజు వరకు మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ రానుంది కాబట్టి ఇప్పటికే సమాయత్తంగా ఉన్నాయి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఎన్నికల్లో. దీనిపైన ఒక క్లారిటీ రానుంది. సో కొద్దిసేపట్లో మీడియా సమావేశంలో మరిన్ని విషయాలు చెప్పే అవకాశం ఉంది. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు సిట్ జోగినపల్లి సంతోష్ కుమార్ ఎక్స్ ఎంపీ తనను కూడా సిట్ విచారణకు పిలవడం, అందులో ఇటు బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు ఇప్పుడు ఇటు గవర్నర్ కలుద్దాం అనుకున్న సమయంలోనే ఇటు సింగరేణి కాలరీస్కి సంబంధించిన కోల్ టెండర్స్ గురించి ఆయనకు ఒక పిటిషన్ ఇద్దామనుకున్న సమయంలోనే మరి ఇది ఒక డైవర్షన్ కోసమే ఇలాంటి విచారణకు పిలుస్తున్నారు సంతోష్ కుమార్ అన్నట్టు బీఆర్ఎస్కి సంబంధించిన శ్రేణులు చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి ఆ నోటీసెస్ సర్వ్ చేసిన నోటీసెస్ కూడా మీకు ఒకసారి చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ఒకసారి మనం చూస్తే కనుక విత్ రెఫరెన్స్ టు ద అబౌవ్ cited subject, it is to submit that on 10th January a case in crime number IPC section 3 of PDPP Act 1984 of Information Technology Act of PS Panchagutta Hyderabad has been registered and it is under further investigation. The investigation made in this case, it is received that you are acquired with the few facts and circumstances of this case. మీకు కొన్ని నిజాలు అలాగే అప్పుడున్న సంఘటనలు, అప్పుడు జరిగిన సందర్భంలో జరిగిన సంఘటనలు ఇవన్నీ మీ ఇన్వాల్వ్మెంట్ ఉంది కాబట్టి హెన్స్ యు ఆర్ రిక్వెస్టెడ్ టు అపియర్. మీరు ఇన్ పర్సన్గా మీరు ఎగ్జామినేషన్కి రావాల్సిన అవసరం ఉంది అంటూ డేటు అలాగే 3 గంటల సమయం ఇటు జూబ్లీహిల్స్కి సంబంధించిన ఏసీపీ ఆఫీస్కి రావాలంటూ చెప్పుకొస్తున్నారు. సో మొత్తం మీద ఇటు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మన కింద చూడొచ్చు, టు శ్రీ జోగినపల్లి సంతోష్ రావు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ రాజ్యసభ బీఆర్ఎస్ పార్టీ. సో మొత్తానికైతే సర్వ్ చేసిన నోటీసెస్లో ఇటు ఎంపీగానే తనని వర్ణించారు, ఎంపీగానే వర్ణించి ఇంకా పదవిలో ఉన్నట్టు ఆ డిజగ్నేషన్ని అక్కడ రాశారు. కానీ దాని తర్వాత సదరు జూబ్లీహిల్స్కి సంబంధించిన ఏసీపీ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అది టైపింగ్ మిస్టేక్ అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తారు. సో మొత్తం మీద కొంత ఉత్కంఠం అయితే నెలకొని ఉంది. ఇటు కేసీఆర్ ఫ్యామిలీకి సంబంధించి 3వ వ్యక్తి, ఇటు హరీష్ రావు తర్వాత కేటీఆర్ తర్వాత ఇప్పుడు సంతోష్ కుమార్. మరి రానున్న రోజుల్లో కేసీఆర్ని కూడా ఈ
ఫోన్ ట్యాపింగ్ కేసుకి సంబంధించి కేసీఆర్ని కూడా పిలిచే అవకాశం ఉంది అంటూ ప్రస్తుతానికైతే వాదనలు అయితే వస్తున్నాయి. సో చూడాలి, వేచి చూడాలి. ఇటు ప్రెస్ మీట్ ఒకసారి సిట్ విచారణ జరిగిన తర్వాత ఇటు సంతోష్ కుమార్ బయటకు వచ్చి తను ఏం మాట్లాడతారు మీడియాను ఉద్దేశించి అనేది దానిపై కొంత ఉత్కంఠం అయితే నెలకొని ఉంది. ఇంకో పక్కన ఇటు 4:30కి బీఆర్ఎస్కి సంబంధించిన నాయకులందరూ కూడా ఇటు గవర్నర్ని కలవబోతున్నారు. వీటన్నిటికీ సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.